ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ శుభకార్యం చేసినా కూడా మనము ముహూర్తాలు పెట్టుకుంటాం. పురోహితులు మన దగ్గర ముహూర్తాలు పెడుతూ ఉంటారు. మరి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వివాహ వ్యవస్థ అనేది ఏ విధంగా మారుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి మంచి ముహూర్తం చూసి పురోహితునితో ముహూర్తం పెట్టించి పెళ్ళిళ్ళు చేసినప్పటికీ కూడా ఎందుకు వివాహ వ్యవస్థలో విభేదాలు అనేవి వస్తూ ఉన్నాయి? మరి పురోహితులు ఈ ముహూర్త శాస్త్రానికి సంబంధించి ఎంతవరకు పురోహితులకు అవగాహన ఉంది? అసలు ముహూర్త శాస్త్రం అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సిద్ధాంతి శ్రీ పళ్ళావజుల శ్రీరామకృష్ణ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఎన్నో ముహూర్తాలు పెట్టుంటారు మీరు ఇప్పటి వరకు మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక వాస్తు సిద్ధాంతిగా, పంచాంగకర్తగా. మీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వాస్తు సిద్ధాంతిగా, ఒక పంచాంగకర్తగా ఇప్పటి వరకు కూడా ముహూర్తాలలో, అప్పుడు పెట్టే ముహూర్తాలలో, ఇప్పుడు పెట్టే ముహూర్తాలలో మీకు డిఫరెన్స్ తెలుస్తోందా? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అప్పుడు ఎలా జరుగుతోందో ఇప్పటికీ కూడా అలాగే జరుగుతోందా ముహూర్తాలు పెట్టడం అనేది? ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు ముహూర్తం పెట్టాలి అంటే కనుక పెట్టేటువంటి వారికి ఆ ముహూర్త గ్రంథాలలో ఉండేటువంటి యొక్క విషయ సేకరణ చేసుకుని పెట్టేటువంటి వారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు ముహూర్తం ఉండాలి అనేటువంటి యొక్క ఉద్దేశం చేత చాలామంది ఈ పంచాంగ కర్తలు ప్రతిరోజు ముహూర్తాలు ఇస్తున్నారు, అన్ని రకాల ముహూర్తాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది మళ్ళా అంటే అంటే ఎక్కువగా పంచాంగాలు చూసే ముహూర్తం పెడతారు. ఈ పెట్టినప్పుడు ఆ పంచాంగంలో అక్కడ రాసినటువంటి యొక్క అంటే ఆ పంచాంగకర్త రాసినటువంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో అది బలయుక్తంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనేటువంటి విషయాన్ని గమనించట్లేదు. పంచాంగకర్తలు రాసేటువంటి ముహూర్తాలనే పురోహితులు పెడతారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏంటంటే, జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ పబ్లిక్లో ఏమవుతుందంటే పాపం వాళ్ళకి ఏదో ముహూర్తం కావాలి, సామాన్యమైనటువంటి పురోహితుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే గుడిలో చేసేటువంటి అర్చకుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే పంచాంగం చూసి ముహూర్తం పెడతారు. అంటే అక్కడ ఉందా, అంటే ఆ పంచాంగకర్త ముహూర్తాన్ని ఇచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే చూసుకుంటారు తప్ప ఆ ముహూర్తంలో ఉండేటువంటి బలాబలాలు ఏవైతే ఉంటాయో గ్రహగతుల నుంచి వచ్చేటువంటి బలయుక్తం లేకపోతే గ్రహగతుల నుంచి వచ్చేటువంటి బలహీనం ఇది చూడట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ముహూర్త గ్రంథాల్లో సుమారుగా 400 గ్రంథాలు ఉన్నాయండి. జ్యోతిషంలో 400 ఉంటాయి. అలాగే ముహూర్త భాగంలో కూడా 400 గ్రంథాలు ఉంటాయి. ఈ 400 గ్రంథాల్లో ఇంకా ముఖ్యమైనటువంటివి బాగా ప్రాచుర్యాన్ని పొందినటువంటివి చూస్తే ఒక 50-60 బాగా ఉంటాయి. ఈ 50-60 గ్రంథాల్లో కూడా అన్నీ కూడా ఋషిప్రోక్తంగా ఉండేటువంటి గ్రంథాల్లో అంటే చెప్పినటువంటి విషయాలు ఈ గ్రంథాల్లో ఉంటాయి. ఈ ముహూర్తానికి అంటే ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. అన్నప్రాసన ముహూర్తం ఉంటుంది మీకు. అన్నప్రాసన ముహూర్తాన్ని ఎలా నిర్ణయం చేయాలి అసలు అంటే పంచాంగంలో ఉంటుంది. బలనా ఇవాళ ఏదో మే 2వ తారీఖు ఏదో వేస్తారు, వేసి బలనా నక్షత్రం బలనా లగ్నం అని రాసిస్తారు. కానీ ఆ సమయానికి మీరు గ్రహగతులు వేస్తే కనుక ఆ ముహూర్తం చాలా చెడ్డగా ఉంటుంది. అంటే దాన్ని ఎలా రెక్టిఫై అవుతుంది అంటే అన్నప్రాసన ముహూర్తం అనేటువంటిది 6 నెలలో 7 నెలలో సంవత్సరంలోపు చేస్తారు. కానీ ఆ ముహూర్తం యొక్క ప్రభావం తెలియాలి అంటే కనుక 24 సంవత్సరాలు ఆగాల్సి ఉన్నారు. అంటే అప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళడమా వ్యాపారంలోకి వెళ్ళడమా అనేటువంటిది నిర్ణయం అవుతుంది సుమారుగా. అంటే ఆ ముహూర్తం బలంగా లేదు అనుకోండి, అన్నప్రాసన ముహూర్తం, దాని యొక్క ప్రభావం చెప్పాను కదా, 24 సంవత్సరాల తర్వాత వాడు ఉద్యోగంలో మంచిగా ఉంటాడా అంటే ఉదాహరణకి లంచాలు తీసుకుంటారు. అంటే అప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటి అన్నప్రాసన ముహూర్తంలో దోషం ఉంటుంది. ఓహో. అలాగే వ్యాపారం చేస్తూ ఉంటాడు, వ్యాపారం చేసేటువంటి దాంట్లో కల్తీ చేస్తాడు. అంటే అప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటి యొక్క అన్నప్రాసన ముహూర్తంలో దోషం ఉంటుంది.
లేదు లంచాలు తీసుకోలేదు, తన ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి లేదా తన వ్యాపారం ప్రారంభం చేసిన దగ్గర నుంచి తన చివరి అంకము వరకు కూడా చాలా నీతిగా నిజాయితీగా ఉంటాడు. ఇప్పుడు చాలా మంది అంటారు ఒక మంచి కార్యం చేయాలి అని అనుకుంటే దానికి టైం చూసుకోవాల్సిన అవసరం లేదు అని. మంచి పని అని మనం అనుకున్నప్పుడు మనకి యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానికి ఇంకా ముహూర్తం ఎందుకు అని అంటారు. అంటే ఒక పనిని మనం చెయ్యాలి, మంచి పని మీరు అన్నది మంచి పని. అంటే ఆ మంచి పని ఎలా ఉంటుంది అంటే మరలా మరలా చేసేటువంటి విధానంలో ఉండాలి, ఒకేసారి కాదండి. అంటే ఒక ఇంట్లో ఒక వివాహం జరిగితే ఆ వివాహం పెట్టినటువంటి సమయం ద్వారా ఆ కుటుంబంలో ఎప్పుడూ మంచిగా కళ్యాణాలు జరుగుతూ ఉండాలి. ఒకవేళ మనం మంచిదని మనం అనుకుంటాం, కానీ చేసేటువంటి యొక్క సమయంలో దోషం ఉంటుంది. మంచి పని చేయడానికి అది ముహూర్తం అవసరం అంటారా? అవసరమేనండి. ఏంటి, ఏ విధంగా? ఇందా చెప్పాను కదా, మరలా మరలా చేసేటట్టు ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఆ శుభకార్యము లేకపోతే ఆ మంచి పని మనతో పోనీ మనం అనుకునేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉంటాడో భగవంతుడు మరలా మరలా మనం చేయించేటట్టు ఉండాలి. అంటే ఒక మంచి పని ఒకసారే చేయగలం, మరలా చేయలేం. అంటే అదే మంచి పని మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలంటే గనక ముహూర్తాన్ని బలంగా ఉండేటువంటి విధానంలో ముహూర్త నిర్ణయం చేసి చెయ్యాలి. ఏంటి ముహూర్తం యొక్క బలం ఏంటి? చాలా పెట్టడం వల్ల ఏం లాభం ఉంది? చాలా లాభాలు ఉంటాయండి ఇందులో. అక్షరాభ్యాస ముహూర్తం ఉంటుంది సుమారుగా. ఉదాహరణకి చూసుకుంటే ఆ అక్షరాభ్యాసం చేసుకునేటువంటి ఆ పిల్లాడు అది మంచి పని అనుకుంటాం మనం, కానీ చేసేస్తాం. ముహూర్తం మీరన్నట్టు ముహూర్తాన్ని చూడొద్దు, చేసేస్తాం. కానీ వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు చదువుకునేటువంటి యొక్క జ్ఞానాన్ని సమాజం కోసం ఉపయోగిస్తున్నాడా లేదా తన కోసం ఉపయోగించుకుంటున్నాడా, సమాజం కోసం కూడా ఉపయోగిస్తూ స్వార్థాన్ని చూస్తున్నాడా లేదా తన కోసం కూడా ఉపయోగం చేసుకుంటూ స్వార్థాన్ని చూస్తున్నాడా, ఇది చూడాలండి. అంటే అక్షరాభ్యాస ముహూర్తంలో ఉండేటువంటి నిర్ణయం అలా ఉంటుంది. మంచిదని మనం అనుకుంటాం, సమయం అక్కర్లేదు చేసేస్తున్నాను, కానీ వాడు చదువుకునేటువంటి యొక్క విజ్ఞానము ద్వారా 10 మందికి మంచి చేసేటువంటి యొక్క గుణం కలగాలి ముహూర్తం పెట్టడం వల్ల. ఇప్పుడు ఈ చిన్న చిన్న కార్యాలకి కూడా ముహూర్తాలు చూసుకోవాలంటారా? అంటే మనకి షోడశ కర్మలని ఉంటాయండి. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతము, ఉపనయనము, కర్ణవేద మొదలైన వివాహము, ఉపనయనం, ఇవన్నీ కూడా 16 కర్మలు ఉంటాయి ఇందులో. అందులో అంత్యేష్ట అనేటువంటిది ఒకటి, అంటే చివరి అంకము చనిపోయేటువంటి. దానికి ముహూర్త నిర్ణయం ఉండదు, ఎందుకంటే ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కానీ ఈ పంచదశ కర్మల్లో అంటే 16లో ఈ మొదటి 15 కర్మలు కూడా ముహూర్తము నిర్ణయం చేసుకుని మాత్రమే చేయాలండి. ఒకవేళ ముహూర్త నిర్ణయం లేకుండా మనకి నచ్చిన సమయానికి చేసుకుంటే మనము పాడవుతాం, తద్వారా సమాజం కూడా పాడవుతుంది. ఒక మనిషి పుట్టినప్పుడే తన తలరాత కూడా రాసుకొని వస్తాడు, తను ఏ విధంగా బతకాలి, తను ఎలాంటి జాబ్, అన్నీ మన ఫేట్లో ఉంటాయి అని అంటారు. ఇప్పుడు అప్పుడు అది నమ్మాలా, లేకపోతే మనము నెక్స్ట్ మీరు అదే ఏమంటారు ఈ 15, 16 వాటిని ఏమన్నారు? షోడశ కర్మలు. షోడశ కర్మలు. సో ఇవి చేసేటప్పుడు ముహూర్తాలు చూసుకొని ఆ ముహూర్తం కరెక్ట్గా లేకపోతే మన ఫేట్ ఏమన్నా మారిపోతుందని నమ్మాలా? ఏది నమ్మాలి అసలు? ఉంటుందండి. అంటే యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మదేవుడు మన తలరాతి ఏది రాయడండి, నిజానికి రాస్తాడనేటువంటిది మన ఒక అపోహ మాత్రమే. అంటే ఒక వ్యక్తిని మాత్రమే సృష్టిస్తాడు ఈశ్వరుడు ఎప్పుడూ కూడా. తలరాత రాసి పంపించాడండి భూమిపైకి ఎప్పుడూ కూడా. అయితే ఏంటంటే తను చేసేటువంటి యొక్క సత్కర్మ ద్వారా అతను మంచిగా వెళ్తూ ఉంటాడు. అది మనలో ఉండేటువంటి యొక్క అనుసరణే తప్ప సరైనటువంటి నిర్ణయం కాదు అది ఎప్పుడూ కూడా. అంటే అది ఏంటంటే ఊరికే మనకు వాడుకలో వచ్చేటువంటి యొక్క ఆ మాటే తప్ప ఎక్కడా కూడా రాయడండి. అయితే ఏంటంటే అక్కడ మనం ఏంటంటే మనం జన్మించిన తర్వాత చేసేటువంటి కర్మలలో మనం చేసేటువంటి యొక్క పనిని బట్టి మాత్రమే ఫలిత నిర్ణయం ఆధారపడి ఉంటుందండి. మరి ఈ రోజుల్లో ఇప్పుడు అన్నప్రాసన కావచ్చు, లేకపోతే ఈ షోడశ కర్మల్లో ఏదైనా ఒక పెళ్లికి తప్ప ఎక్కువగా ఎవరిని పురోహితుల్ని ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు. అవును. అంటే ఏంటంటే మీకు పంచాంగాల్లో ముహూర్తాలు ఇస్తున్నారు కదండి, చాలా మంది ఆ ముహూర్తాలు చూసుకుని చేసేసుకుంటున్నారు అంతే.
అందువల్ల చాలా వరకు తగ్గింది. వివాహానికి తప్పనిసరిగా పురోహితుల దగ్గరకో లేకపోతే ఆ పంచాంగకర్త గారి దగ్గర, సిద్ధాంతి గారి దగ్గరకో వెళ్ళి ముహూర్తం నిర్ణయం చేసుకుంటున్నారు. అంటే అది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. గృహప్రవేశం అంటే నాకు సంబంధించిన విషయం, శంకుస్థాపన నాకు సంబంధించిన విషయం, వివాహం అనేటప్పటికి ఇద్దరికి సంబంధించినటువంటి యొక్క విషయం. మనం ఒప్పుకునే అవతల ఒప్పుకోరు, తప్పనిసరిగా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాలండి. అందుకోసం వెళ్తున్నారండి. పెళ్ళిళ్ళకి ముహూర్తం అనేది ఎందుకు పెడతారు? పెళ్ళిళ్ళకి ముహూర్తం పెట్టించుకుంటే దానివల్ల ముహూర్త బలం అనేది ఉంది అని అంటారు. ముహూర్తం ఒక మంచి టైంలో ముహూర్తం పెట్టుకొని పెళ్లి జరుపుకుంటే వాళ్ళు బాగుంటారు అని అంటారు. అసలు సమయానికి ముహూర్తానికి పెళ్లికి సంబంధం ఏంటి? ఇక్కడ వివాహపరంగా చూడడానికి ముహూర్త నిర్ణయం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అంటే ఎందుకోసం అంటే వివాహం అంటే ఇద్దరు కలపడానికి వచ్చేటువంటి యొక్క స్థితి అండి. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే వివాహం అంటే పెళ్ళి అవుతోంది అనుకుంటున్నారు చాలామంది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి. కానీ ఆ వివాహ ముహూర్తానికి మొట్టమొదటి స్పర్శ జ్ఞానం ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం కదా, స్పర్శ జ్ఞానం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వివాహంలో. చాలామంది చూసే విధానం ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని కలుపుతున్న మామూలుగా వివాహం చేస్తాం అనుకుంటారు తప్ప సూత్రం ఏంటంటే ప్రధానమైనటువంటి సూత్రము స్పర్శ. ఈ స్పర్శ జ్ఞానము ద్వారా అసలు వాళ్ళు వైవాహిక జీవితంలో ఉండగలరా, వైవాహిక జీవితంలో ఉండలేరా అనేటువంటిది వివాహ ముహూర్తాన్ని బట్టి నిర్ణయం చేసుకోవచ్చు. ఈ స్పర్శ జ్ఞానం అనేటువంటిది చాలామందికి తెలియని విషయం అండి. వివాహ ముహూర్తాన్ని తీసుకోండి మీరు ఉదాహరణకి, రాత్రి 8:47 ముహూర్తం ఉంటుంది. దానికి ఏముంటుంది, ఆ సమయంలో జరిగేటువంటి యొక్క లగ్నము. అంటే వివాహ ముహూర్తానికి ప్రధానంగా చూడవలసినటువంటిది చంద్రుడి యొక్క బలము, శుక్రుడి యొక్క బలాన్ని చూడాలి ప్రధానంగా. మిగిలినటువంటి యొక్క గ్రహగతులు సెకండరీ. ఇప్పుడు పంచాంగంలో ముహూర్తం ఉంది, కానీ ఇందాక అన్నట్టుగా ముహూర్త సమయానికి చక్రం వేసుకోవాలండి. చక్రం వేసుకుంటే ఆ లగ్నం అని ఉంటుంది, ఆ ముహూర్తం సమయం. ఆ లగ్నం నుంచి గ్రహగతుల్ని చూడాలి. చంద్రుడు శుక్రుడు ప్రధానం. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఆ ముహూర్త సమయానికి, అంటే 1వ స్థానంలో చంద్రుడు ఉంటాడు. దానివల్ల ఆ వివాహం చేసుకునేటువంటి పిల్లలకి, అబ్బాయికి అమ్మాయికి వివాహం తర్వాత మానసికమైనటువంటి యొక్క ఒత్తిడి జరుగుతూ ఉంటుంది, అంటే కలహం ఉంటుంది. 4వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, కుటుంబ వ్యవస్థని దెబ్బతీస్తుంది. 6వ స్థానంలో ఉంటే విపరీతమైనటువంటి కలహం, ఒక్కొక్కసారి కలిసే ఉంటారు కానీ దెబ్బలాడుకుంటారు, లేదా పూర్తిగా విడిపోవచ్చు. 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, దాన్ని జామిత్ర దోషము అంటారు. తద్వారా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య వైధవ్యం కానీ లేదా విడిపోవడం కానీ జరుగుతుంది. 8వ స్థానంలో అంటే అష్టమంలో చంద్రుడు ఉంటే లగ్నం నుంచి, అప్పుడు కూడా విడిపోతారు, లేకపోతే ఎవరో ఒకళ్ళకి ప్రాణహాని కలుగుతుంది, అంటే త్వరగా వైధవ్యం వస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి. 12వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి వివాహ ముహూర్త లగ్నం నుంచి, ఇంకా ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దేంట్లోనూ కూడా సుఖమును కానీ సౌఖ్యాన్ని కానీ వాళ్ళకి ఇవ్వదు. చాలా వరకు వివాహ ముహూర్తాలు ఫెయిల్యూర్ అవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి చంద్రుడు ప్రధానమైనటువంటి కారణం. మరి ఇవన్నీ చూడట్లేదా పురోహితులు ముహూర్తాలు పెడుతూ ఉన్నప్పుడు? చూడట్లేదండి. అందుకే పంచాంగకర్త అంటే ఉదాహరణకి ఈ ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం వాడతారండి. తర్వాత అందులో కొంచెం ముహూర్తాలు 70% ఉంటాయి, 365 రోజులు సంవత్సరం మొత్తం మీద. ఇక శ్రీశైలం సిద్ధాంతి గారి పంచాంగం వాడతారు, అందులో రోజు పెళ్లి ముహూర్తం ఉంటుంది. కానీ ఆయన అంటే ఇది ఏమవుతుందంటే స్వతహాగా పంచాంగాలు కూడా మార్కెట్ పరంగా వ్యాపారం కోసం ముహూర్తాలు రాసి ఇస్తున్నారు. అంటే తద్వారా ఏమవుతుందంటే మా పంచాంగాలు ఎక్కువ అమ్ముడవుతాయి అంటారు వీళ్ళు. అంటే పురోహితులు ఏంటంటే ఎక్కువ ప్రతిరోజు ముహూర్తం ఉండాలి కాబట్టి ఆ ముహూర్తం పెట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత ఎక్కువ ముహూర్తాలు ఏ పంచాంగంలో ఉంటే ఆ పంచాంగం కొంటున్నారు. కానీ గతంలో చెప్పినట్టుగా
ఆ ముహూర్తం బలంగా ఉందా లేదా అనేటువంటిది సామాన్యమైనటువంటి పురోహితుడికి తెలియదండి. ఉమ్, అది చెప్పాను కానీ ముహూర్త భాగంలో బాగా చదువుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఉమ్. ఇప్పుడు ఒక మంచి పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇద్దరివి డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తూ ఉంటారు పెళ్లి చేసుకోబోయే ముందు. అమ్మాయి అబ్బాయి ఇస్తారు కదా, ఇన్ని గణాలు కలిశాయి, వీళ్ళు కలిసి ఉంటారు అని ముందే చెప్తూ ఉంటారు, ఇంత బలం ఉంది పెళ్లిలో అవునండి. అని. అసలు దాని గురించి చెప్తారా, ఏంటి అది అసలు? అంటే పుట్టినటువంటి సమయానికి ఉండే నక్షత్రము రాశి ఉమ్, ఇద్దరికి కూడా, అంటే రాశి నుంచి లెక్క పెడతారండి అవన్నీ. అందులో 36 గుణాలు ఉంటాయి. గుణాలు, ఓకే. 36 గుణాల్లో అంటే రాశి పొంతన, నాడీ పొంతన, రజ్జు పొంతన ఇలా కొన్ని ఉంటాయి. అందులో 36 ఉంటాయి అన్నమాట అండి. ఇందులో 18 గుణాలు కలిస్తే గనక ఇది చెయ్యవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా సమస్య వస్తుంది. కేవలం అది రాశిని బట్టి మాత్రమే చెప్తారండి. అంటే మేషరాశికి వృశ్చిక రాశి అబ్బాయికో లేకపోతే మేషరాశి అమ్మాయికో పెళ్లి చేయాలి. ఏ సమయంలో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా ఆ రాశి మారదు. ఆ మేషరాశి నుంచి వృశ్చిక రాశికి లేకపోతే వృశ్చిక రాశి నుంచి మేషరాశికి ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆ పొంతలు ఎక్కడ మారవండి. ఆ 18 అంకె అలాగే ఉంటుంది. అందుకని ఏమవుతుంది, చేసేస్తున్నాం. కానీ ప్రధానంగా అక్కడ చూడవలసిన విషయం ఏంటంటే పుట్టినటువంటి యొక్క సమయాన్ని బట్టి గ్రహగతులు వేసి వీళ్ళ ఇద్దరూ కూడా సుఖంగా జీవించగలరా జీవించలేరా అనేటువంటి విషయాన్ని చూడాలి. అది కేవలం ఏంటంటే 1% మాత్రమే ఈ గణపంతన అనేటువంటిదండి. మిగతా ఏవి కూడా ఇది. మీకు 18 కన్నా తక్కువ వచ్చినటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు కూడా బాగున్నారు. ఎందుకు బాగున్నారంటే వాళ్ళ జాతకం, వ్యక్తిగతమైనటువంటి జాతకం. 33 లేకపోతే 32, 26 వచ్చినటువంటి వాళ్ళు కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ కారణం ఏంటంటే అక్కడ కూడా జాతకమే. అంటే అల్టిమేట్గా చూడాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా అబ్బాయికి అమ్మాయికి వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా జాతకాలు మాత్రమే చూడాలి. అయితే ఇక్కడ చిన్న సందేహం రావచ్చు, కొంతమందికి జాతకాలు ఉండవు కదా అంటారు. డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఉండవు. ఇప్పుడు వాళ్ళకి ఎలాగా అనేది అక్కడ కూడా చూడాలి. ఎలా చూడాలి అంటే అబ్బాయికి అమ్మాయికి సరే డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఒకళ్ళకి ఉంది ఒకళ్ళకి లేదు. ఇప్పుడు ఆ ఉన్నదాన్ని తీసుకుని ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో తీసుకుని, లేకపోతే ఇద్దరిలో ఒకరికి లేదు అనుకుంటున్నాం కదండి, అప్పుడు వచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి అంటే ప్రశ్న లగ్నము అంటారు. ఈ ప్రశ్న లగ్నానికి ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అప్పుడు వాళ్ళిద్దరికీ నప్పుతుందా నప్పదా అనేటువంటి విషయాన్ని చూడాలి. ఇంకొక విధానంలో కూడా వెళ్ళచ్చు. ఆ యొక్క అమ్మాయి యొక్క లేకపోతే అబ్బాయి యొక్క ముఖ కవళికలు ఉంటాయి, వాటిని బట్టి కూడా మనం చూడొచ్చు. అవునా? అంటే పొంతన అనేటువంటిది కేవలం చాలా మందికి గతంలో చెప్పాను ఒకసారి మీకు, పొంతన అనేటువంటిది కేవలం జాతకాలు చూస్తున్నారు తప్ప స్పర్శ జ్ఞానాన్ని చూడలేదు. మొట్టమొదటి స్పర్శ జ్ఞానాన్ని చూడాలి అబ్బాయికి అమ్మాయికి. అసలు ఏంటి స్పర్శ జ్ఞానం అంటే? స్పర్శ జ్ఞానం అంటే మొట్టమొదటిసారిగా చేతుల రీత్యా కానీ ఈ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు కానీ, లేదు అంటే కనుక మొట్టమొదటి స్పర్శ ఇద్దరూ కలిసేటువంటి యొక్క సమయం. ఆ సమయాన్ని కూడా నిర్దేశం చేయొచ్చండి మనం. నిర్దేశం చేసి బలనా సమయంలో కలిస్తే ఇద్దరూ కూడా స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటే ఎటువంటి ఒకవేళ జాతకంలో ఏదైనా చెడు గ్రహాలుండి వీళ్ళిద్దరూ కూడా విడిపోతారు అనేటువంటి యొక్క అబ్బాయి అమ్మాయిని కూడా ఆ స్పర్శకి ముహూర్తం పెడితే ఎంతటి వాళ్ళైనా సరే విడిపోరండి. ఇది కూడా ముహూర్త భాగంలో ఉన్న విషయం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.